వీడియో స్పాన్సర్డ్ బై యశికా మల్టీ ఫ్యాషన్స్. మీకు పోచంపల్లి ఉప్పాల అండ్ వెంకటగిరి ఈ 3 కేటగిరీస్ లో శారీస్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీరు డెఫినెట్ గా వీళ్ళ సైట్స్ ని విజిట్ చేయండి. వీళ్ళకి వాట్సాప్ లో 3 గ్రూప్స్ ఉన్నాయి, ఇంకా ఫేస్బుక్ లో కూడా ఒక పేజ్ ఉన్నది. ఓకే, ఇంకా ఇటువంటి వీళ్ళ శారీస్ ని కూడా చాలా రీజనబుల్ ప్రైస్ లోనే సేల్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు బై చేద్దాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ లింక్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలి అనుకుంటే కనుక వీళ్ళు ఫాలో అవ్వండి. ఇంకా వీళ్ళు జ్యువెలరీస్ కూడా సేల్ చేస్తున్నారు. ఒకవేళ వీళ్ళ సైట్స్ లో ఏమైనా బై చేద్దాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో వీళ్ళ లింక్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. కావాలనుకుంటే కనుక వీళ్ళు ఫాలో అవ్వచ్చు. ఓకే, హలో ఎవరైనా చూస్తున్నారు గేమ్స్ ఎంటెక్ ఛానల్ అండ్ అందరికీ హ్యాపీ ఉగాది. ఇంకా నా ప్రీవియస్ వీడియో వచ్చేసి బర్త్డే వీడియో మేకింగ్ ఇన్ కైన్ మాస్టర్ తెలుగు సిరీస్ 4 అని చెప్పి అప్లోడ్ చేశాను. ఒక మీరు వీడియో చూపించాను కింద డిస్క్రిప్షన్లోనే మన ఐకాన్స్ ఇస్తున్నాను, ఖచ్చితంగా వీడియో వాచ్ చేయండి. ఓకే, ఇవాళ కాన్సెప్ట్ వచ్చి మైజియో యాప్లో ఏదైనా రీఛార్జ్ చేసినప్పుడు కార్డ్స్ వాలెట్స్ యూపీఐస్ ఏమైనా యాడ్ చేస్తుంటాం కదా, అవి ఎలా రిమూవ్ చేయాలో నేను మీకు వీడియో చూపించబోతున్నా. ఓకే, ఇలాంటి జియో వీడియోస్ సంబంధించిన ప్లేలిస్ట్ అంతా ఉంటుంది, జియో వీడియోస్ అని చెప్పేసి. దానికి సంబంధించిన ప్లేలిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ అనేది మన ఐకాన్స్ ఇస్తున్నాను, ఖచ్చితంగా వెళ్ళి వాచ్ చేయండి. ఓకే, ఇంకా యశికా మల్టీ ఫ్యాషన్స్ వాళ్ళ పాప పేరు మీద ఒక యూట్యూబ్ ఛానల్ అనేది కూడా ఓపెన్ చేశారు, లైక్ యశికా అని చెప్పేసి. అందులోనే వాళ్ళ పాపకి సంబంధించిన వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ ఉంటారు. ఛానల్ అనేది చాలా బాగుంది. ఈ ఛానల్కి సంబంధించిన లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్ అనేది నేను ఐకాన్స్ ప్రొవైడ్ చేస్తున్నాను, కావాలనుకునే కనుక వీళ్ళు వాచ్ చేయగలరు. ఓకే, లెట్స్ స్టార్ట్ టుడేస్ ఎపిసోడ్. ఓకే, మైజియో యాప్లోనే కార్డ్స్ రిమూవ్ చేయాలి అంటే మీరు ఫస్ట్ మైజియో యాప్ అనేది ఓపెన్ చేయండి. మైజియో యాప్ అనేది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంప్రూవైజ్ అనేది ఇలా ఉంటుంది. ఇక మీకు ఇక్కడ సెట్టింగ్స్ కానీ ఇక్కడ ఏం చూసినా కదా కార్డ్స్ రిమూవ్ అనేది ఉండదు, ఇక చూపిస్తాను చూడండి. ఇక రీఛార్జ్ ప్లాన్స్ సెట్టింగ్స్ అనుకున్నాయి కదా, ఇట్లా ఎక్కడెక్కడ ఉండదు. ఇక చూడండి, ఇక పేమెంట్ మోడ్ సెట్టింగ్స్ ఎక్కడ ఉండదు. సో మీరు ఎలా డిలీట్ చేయాలి అంటే బ్యాక్ వచ్చేసాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ కింద రీఛార్జ్ చేస్తున్నా దాని మీద క్లిక్ చేయండి, లేకపోతే కొద్దిగా బ్యాక్ సెట్ చేయండి. కొద్దిగా బ్యాక్ సెట్ చేసిన తర్వాత ఇక ఇక్కడ రీఛార్జ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినా కదా ఓకే అవుతుంది. దీన్ని ఇలా క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా రీఛార్జ్ పేజ్కి రీడైరెక్ట్ అవుతుంది. మీకు ఏదో ఒక ప్లాన్ అనేది సెలెక్ట్ చేసుకోండి. కార్డ్ డిలీట్ చేయాలంటే నేను 349 ప్లాన్ సెలెక్ట్ చేసిన. ప్లాన్ సెలెక్ట్ చేసిన తర్వాత ప్లాన్ తర్వాత పేజ్కి రీడైరెక్ట్ అనేది అవుతుంది. రీడైరెక్ట్ అయిన తర్వాత ఇలా మీకు ఓపెన్ అనేది అవుతుంది. తర్వాత ఇక్కడ కింద పే ఉంది కదా, పే మీద క్లిక్ చేయండి. పే మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మీకు ఆప్షన్స్ అనేవి వస్తాయి. ఇక్కడ కింద యూజ్ అనేది పేమెంట్ మూమెంట్స్ దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ప్రొసీడ్ ఉంది కదా, ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది లోడ్ అవుతుంది. పేజ్ అనేది లోడ్ అయిన తర్వాత కొద్దిగా పైకి సెట్ చేయండి. కొద్దిగా పైకి సెట్ చేసిన తర్వాత ఇక ఇక్కడ సేవ్ పేమెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, దీనిలో మీకు కార్డ్స్ అనేవి ఏంటంటే సేవ్ అయినా అవన్నీ చూపిస్తుంది. ఇక్కడ సి ఆల్ అని కదా, సి ఆల్ మీద క్లిక్ చేయండి. సి ఆల్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏంటంటే కార్డ్స్ లింక్ అప్ అయినా ఇంకా యూపీఐ ఏంటి వాలెట్స్ ఏంటి అనేది మొత్తం లిస్ట్ చూపిస్తుంది. ఇలా కొద్దిగా పైకి సెట్ చేయండి. ఇలా కొద్దిగా పైకి సెట్ చేసిన తర్వాత ఇక ఇక్కడ యాడ్ న్యూ కార్డు మేనేజ్ పేమెంట్ ఆప్షన్స్ అని చెప్తుంది కదా, దీంట్లోనే మేనేజ్ పేమెంట్ ఆప్షన్స్ మీద క్లిక్ చేయండి. మేనేజ్ పేమెంట్ ఆప్షన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక మీకు ఇక్కడ కనిపించింది కదా రిమూవ్ అని చెప్పేసి, ఇక్కడ మీరు కార్డు అనేది రిమూవ్ చేసుకోవచ్చు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇకండి ఇది పేటిఎం ఉంటుంది కదా, పేటిఎం అనేది నేను రిమూవ్ చేస్తున్నా. ఇకండి రిమూవ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది, అది హ్యూర్ యూ వాంట్ టు రిమూవ్ అని చెప్పేసి. ఇక్కడ ఎస్ రిమూవ్ మీద క్లిక్ చేయండి. ఎస్ రిమూవ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు లిస్ట్లో అది రిమూవ్ అనేది అయిపోతుంది. ఇక్కడ బ్యాక్ వచ్చి చూపిస్తే చూడండి. ఎందుకంటే ఇక్కడ ఇందాక యూపీఐ అని చెప్పేసి ఉండేది కదా, ఇక్కడ లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నాం. ఇందాక ఇలా ఉండేది కదా, ఇక్కడ ఇప్పుడు ఓన్లీ వాలెట్ అని చూపిస్తుంది, అమెజాన్ పే బ్యాలెన్స్ అని చెప్పేసి. ఓకే, ఇలా రిమూవ్ అనేది చేయాలి. ఇంకా యశికా మల్టీ ఫ్యాషన్స్ వాళ్ళది సోషల్ మీడియా సైట్స్ అండ్ వాట్సాప్ లింక్స్ని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నారు, కావాలనుకునేదిగా వెళ్ళి ఫాలో అవ్వగలరు. ఓకే, అలాగే లైక్ యశికా యూట్యూబ్ ఛానల్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను, ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. కంటెంట్ నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని షేర్ చేయండి. ఓకే, సో మీరు ద్వారా మైజియో యాప్లోనే కార్డ్స్ వాలెట్స్ అండ్ యూపీఐని ఎలా రిమూవ్ చేయాలో తెలుసుకుని నేను ఆశిస్తున్నాను. అలాగే మీకు వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు. అలాగే యూట్యూబ్లో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే కానీ ఛానల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయగలరు. అలాగే సలహాలు సందేహాలు ఏమైనా ఎవరు కింద కామెంట్ సెక్షన్లో ఇవ్వగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.